వారు విన్నప్పుడు ఏ రీతిగా అయితే వారు ఇమ్మీడియట్గా యాక్షన్ ప్లాన్ తీసుకొని ఉన్నారు, నెక్స్ట్ స్టెప్ వారు తీసుకొని ఉన్నారు. మనం కూడా వాక్యాన్ని వింటున్న తోడని దాన్ని అవును ఇది ఈ వాక్యం మా హస్బెండ్ వినాల్సింది, ఈ వాక్యం మా పిల్లలు వినాల్సింది, ఈ వాక్యం మా అత్తగారు వినాల్సింది, ఈ వాక్యం మా బాస్ వినాల్సింది. ఎవరెవరికో కాదు, వాక్యం నీకు నాకే. ఆ సమయంలో దేవుడు ఆ మాటను వినిపిస్తా ఉన్నాడంటే నీవు నేను సరిచేయబడటానికి. వాళ్ళకి ఆ మాట కావాల్సి వస్తే నిత్యముగా ఏదో ఒక రూపాన దేవుడు వారికి ఆ మాటను చేరవేస్తాడు. ఈ సమయంలో దేవుడు వాక్కును వినిపింపజేస్తా ఉన్నాడంటే అది నీ కోసమే, అది కేవలం నీ కోసమే. నిత్యముగా మరి ప్రభువు మాట సెలవిస్తా ఉన్నాడు. మరి ఆ మాట నాకే అని, మరి నాకే ఈ మాట అని నేను సరి చేసుకున్నప్పుడు నేను క్షేమాభివృద్ధిని చూస్తాను. మరి దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని